అటుపక్క అందమైన సముద్రము, ఇటుపక్క అంతకంటే అందమైన ఒక ఇల్లు, ఆ రెండింటికి మధ్యలో ఒక వంతెన. ఆ వంతెన మీద అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మెట్లు దిగితే అందమైన సముద్రాన్ని చేరుకోవచ్చు. సముద్రం ఎప్పుడు అందంగానే ఉంటుంది, కానీ సముద్రంలాగే అంతే అందంగా ఉండే ఇంటిలో మనం వెకేషన్ వచ్చామనుకోండి, ఆ కిక్కే వేరబ్బా. ఎస్, ఈ బీచ్ ఎక్కడ అంటే మాకు హ్యూస్టన్లో, టెక్సస్లో హ్యూస్టన్ దగ్గర గ్యాల్వెస్టన్ అనే ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్ నుంచి ఫెర్రీ తీసుకొని ఒక 15 minutes ఫెర్రీలో రైడ్ చేసి అవతల ఒడ్డుకు వస్తే అక్కడ ఒక పెనిన్సులా అంటారు, ద్వీపకల్పం అంటాం కదా, ఆ ద్వీపకల్పం ఉంటుందన్నమాట. ఒక స్ట్రిప్ లాగా ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ బ్యూటిఫుల్ హౌస్. ఈ హౌస్ మాదే అండి. మాదే అంటే మాదొక్కడిదే కాదు, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక 6 మంది కలిపి కట్టించుకున్నారు. దగ్గరుండి ప్రతి డీటెయిల్ని మానిటర్ చేసుకుంటూ దగ్గరుండి మా 6 మందికే కాదు, మేము వెళ్ళినప్పుడు మెయిన్ పర్పస్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు యూజ్ చేసుకునేలాగా మామూలు టైంలో షార్ట్ టర్మ్ రెంటల్స్ కోసం అని చెప్పేసి ప్లాన్ చేసి కట్టించుకున్నామండి. సో 24 పీపుల్కి అకామిడేట్ అయ్యేలాగా ఒక 12 పెద్ద బెడ్స్ ఉంటాయి అన్ని రూముల్లో లెక్క పెడితే. ఇది ఎయిర్బిఎన్బికి కూడా రెంటల్కి ఇస్తూ ఉంటాము. ఒక 24 పీపుల్కి అకామిడేట్ అవ్వాలి కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని, మామూలుగా ఫ్యామిలీస్ అందరు లివింగ్ రూమ్లో ఎక్కువ ఉంటారు, హాల్లో ఎక్కువ ఉంటారు, డైనింగ్ ఏరియా పెద్దగా ఉండాలి, కిచెన్ ఎక్కువ ఉండాలి, కిచెన్లో కౌంటర్ స్పేస్ ఎక్కువ ఉండాలని ప్రతిదీ ఆలోచించి అన్నీ అరేంజ్ చేసామండి. ఇక్కడ కిచెన్లో అయితే మీకు మీ జస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకుంటే ఎవ్రీథింగ్ ఉంటుంది. ప్రతి అప్లయన్స్, ఎలక్ట్రానిక్స్, పార్ట్స్, స్పూన్స్, ఎవ్రీథింగ్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కింద ఒక 3 బెడ్రూమ్లు ఉంటుంది. బెడ్రూమ్లో అన్నిటిలోకెల్లా ఇది చిన్న బెడ్రూమ్, కాకపోతే బెడ్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. 2 క్వీన్ బెడ్లు, కింద ఒక క్వీన్ బెడ్, పైన ఒక క్వీన్ బెడ్. ఎవ్రీథింగ్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని ఎవ్రీథింగ్ దగ్గరుండి థింక్ చేసి మరి. ఫర్ ఎగ్జాంపుల్ వాషర్ డ్రయర్స్ ఉన్నాయనుకోండి, ఒక వాషర్ అండ్ డ్రయర్ సెట్ సరిపోదేమో, పెద్ద ఫ్యామిలీస్ 1 week అలా వచ్చారనుకోండి అని ఆలోచించి 2 డ్రయర్ అండ్ 2 వాషర్స్ పెట్టాము. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. మేము వచ్చేసరికి మాకు రెగ్యులర్గా వచ్చి క్లీన్ చేసే క్లీనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎంత నీట్గా అరేంజ్ చేసి వెళ్ళారంటే చాలా వెల్కమింగ్గా ఉందన్నమాట. ఆ బెడ్ మీద చూసారా, అవి ఇలా స్వాన్స్ లాగా చేశారు టవల్స్ తోటి, చాలా బాగా అనిపించింది. ఇది గెస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్, ఒక మీడియం సైజ్ బాత్రూమ్. అన్ని బెడ్రూమ్లు స్పేషియస్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చాలా స్పేసియస్గా ఎవ్రీథింగ్ అంటే నీట్లీ అరేంజ్డ్. రెంటల్ పర్పస్ కూడా ఇస్తూ ఉంటాం కాబట్టి ఓన్లీ ఎక్కడ ఏది అవసరమో అవే పెట్టేసి క్లటర్ చేయకుండా నీట్గా అరేంజ్ చేసి పెట్టాము. సో ఇది మాస్టర్ బాత్రూమ్ అనమాట. కొద్దిగా లావిష్గా ఉంటుంది. అక్కడ జక్కూజీ టబ్ ఉంటుంది, బాత్ టబ్, అండ్ దెన్ స్టాండింగ్ షవర్స్ ఉంటాయి. అండ్ దెన్ యాజ్ ఎ సెడ్ ఇక్కడ కూడా ఒక 2 వాషర్ అండ్ డ్రయర్లు పెట్టారు. అండ్ దెన్ now I will show you, there is another bathroom in downstairsలో. హాల్లో ఉండేవాళ్ళు కానీ రెగ్యులర్గా యూజ్ చేయడానికి అని చెప్పేసి ఈ బాత్రూమ్ దేనికి అటాచ్ అయ్యి ఉండదు, సపరేట్ స్టాండ్ అలోన్ బాత్రూమ్ అనమాట. సో ఇది కింద 3 bathrooms and 3 bedrooms. సో పైకి వెళ్తే, మెట్లెక్కి వెళ్తే మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని పెయింటింగ్స్ కూడా బీచ్ థీమ్లో, ఇంటీరియర్ అంతా కూడా బీచ్ థీమ్లో వచ్చేలాగా సూతింగ్గా, సబ్టిల్గా, ఎక్కువ ఏమీ చేయకుండా హంగామా. ఎవరైనా రాగానే బాగా నచ్చేలాగా వెకేషన్ హౌస్ అంటే ఇలా ఉండాలి అనేలాగే అనిపిస్తుంది. ఇది వచ్చేసి గేమ్ రూమ్ అంటారు. ఇక్కడ గేమ్ రూమ్ అంటే బెడ్రూమ్ లాగా కాదు, పైన ఆడుకోవడానికి ఉంటాయి యూజువల్గా. కానీ ఇక్కడ 2 పర్మనెంట్ ఫిక్చర్స్ తోటి 2 బంక్ బెడ్స్ వేసామన్నమాట. సో పిల్లలు యూజువల్గా అందరూ ఫ్రెండ్స్ అందరు కలిసే కదా ఉండాలి, స్పెండ్ చేయాలి, పడుకోవాలి అనుకుంటారు అనేసి ఇది పిల్లలకి ఇంటెండెడ్గా 2 బంక్ బెడ్స్. సో దాంట్లో యాక్చువల్లీ 8-10 మంది పిల్లలు కూడా పడుకోవచ్చు, పెద్ద పెద్ద బెడ్స్ ఉన్నాయి కాబట్టి. ఆ గేమ్ రూమ్కి అటాచ్డ్గా ఒక స్మాల్ బాత్రూమ్,
ఆ బాత్రూమ్ పక్కనే ఉన్న ఇంకొక పెద్ద బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ ఉంటుంది. ఇది ఇటు సైడ్ నుంచి ఒక డోర్ ఉంటుంది. సో బెడ్రూమ్స్ చూసారా ఎంత పెద్దగా ఎంత స్పేసియస్గా ఉన్నాయో. ఆ 2 బెడ్లే కాకుండా నిజంగా కింద కనుక మనం పరుపులు వేసుకుంటే ఒక 20 మంది పడుకోవచ్చు. ఇది యూజువల్గా మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరం అమ్మాయిలందరం ఒక దగ్గర ఉండి మాట్లాడుతూ ఒకే దగ్గర ఉండాలని ఎప్పుడు అనుకుంటాం అనమాట. సో ఆ ఉద్దేశంతో అవన్నీ గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ వచ్చినా కజిన్స్ వచ్చినా అందరూ ఒక దగ్గరే ఉండాలనుకుంటారు. కాబట్టి స్పేసియస్గా బెడ్రూమ్స్ ఉండి 2 బెడ్లు ఉంటే బాగుంటుందని ఐడియాతోటి ఇది ఇలా పెట్టించాం. ఇప్పుడు చూడండి, ఈ డోర్ ఓపెన్ చేస్తే నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే అ డోర్ టు ద హెవెన్ అనిపిస్తుంది అనమాట. ఇది అప్స్టేర్స్లో బాల్కనీ ఫేసింగ్ బీచ్. అక్కడ కూర్చుంటే నైట్ ఉంటుంది, బ్రీజ్, అబ్బబ్బబ్బబ్బా. ఇంకా ఎస్పెషల్లీ నేనైతే నిన్న ఫుల్ మూన్ డే రోజు ఎంజాయ్ చేశాను. ఆ వ్యూ అయితే అన్ఇమాజినబుల్ అనమాట. అంటే నైట్ అయ్యింది, ఆ మూన్ రిఫ్లెక్ట్ అవుతూ ఉందన్నమాట వాటర్లో. చుట్టంతా డార్క్ ఉంది. ఆ మూన్ నుంచి లిటరల్గా ఒక లైట్ వచ్చి వాటర్లో పడినట్టుగా ఉంది. ఆ వెదర్కి ఇట్ వాజ్ చాలా అంటే చాలా బాగుంది. సో బ్యాక్ టు ద హౌస్ డీటెయిల్స్లో అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. మనం యూజువల్గా ఇలా ఎయిర్బిఎన్బి అని వెకేషన్ హౌసెస్ చాలా వెళ్తూ ఉంటారు అందరు ఫ్రెండ్స్తో కలిసి కానీ ఫ్యామిలీతో కలిసి కానీ. యూజువల్గా ఫ్యామిలీసే వస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు కదా. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత అందరినీ అకామిడేట్ చేయడం ఇంట్లో కష్టం కాబట్టి టిపికల్గా ఇలా వెకేషన్ హౌస్ రెంటల్ తీసేసుకుని వెళ్ళిపోయి 4 రోజులు సరదాగా ఉండేసి మళ్ళీ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ రూమ్లో అనుకోండి, గేమ్ కాన్సోల్ కానీ, వీడియో గేమ్స్ కానీ, బీన్ బ్యాగ్స్ కానీ, టీవీ కాన్సోల్ అంతా, బుక్స్ కానీ, ప్రతి ఒక్కరికి ఏదేది అవసరం అవుతుందో అవన్నీ ఆలోచించి మరీ సెట్ చేసి పెట్టారు. సో అదండి, 2nd ఫ్లోర్లో 2 బిగ్ బెడ్రూమ్స్ విత్ 2 బెడ్స్ అండ్ దెన్ గేమ్ రూమ్ ఉంటుంది అండ్ దెన్ 2 బాత్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తాను. గ్రౌండ్ ఫ్లోర్ యూజువల్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. బీచ్ హౌసెస్లో గ్రౌండ్ ఫ్లోర్లో కట్టకూడదు. అంటే బేస్ అన్నది స్టార్టింగ్ ఫ్రమ్ 12 feet మినిమం ఉండాలన్నమాట. ఇలా పిల్లర్స్ పెట్టి పైన కట్టాలి, ఎందుకంటే వరదలు అలాంటివి వచ్చినప్పుడు సస్టైన్ అవ్వడం కోసం అనమాట. సో 12 feet మినిమం పెట్టాలి, మ్యాక్సిమం 16 దాకా పెట్టొచ్చు. సో మేము 16 పెట్టించాము, సో ఎక్స్ట్రా సేఫ్టీ కోసం అని చెప్పేసి. ఆ పిల్లర్స్ మీద కడతారు కాబట్టి కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా బాగానే ఉంటుంది. ప్లస్ బీచ్ దగ్గర ప్రాపర్టీ కాబట్టి ప్రాపర్టీ ట్యాక్సెస్ హై ఉంటుంది, ప్లస్ ఇన్సూరెన్స్ కూడా చాలా హై ఉంటుంది. కాకపోతే సాటిస్ఫాక్షన్తో మ్యాచ్ చేయలేమనుకోండి. చాలా అంటే చాలా సాటిస్ఫైడ్ అంతా. ఇట్స్ బీన్ అ ఇయర్ అయింది కట్టించి. ప్లస్ కింద చూస్తే అన్ని స్వింగ్స్ కానీ, పిక్నిక్ టేబుల్స్ కానీ, గేమ్కి సంబంధించి చాలా ఉంటాయి. స్టోరేజ్ రూమ్ ఉంటుంది, అక్కడ కింద కూడా షవర్ ఉంటుంది. పర్ఫెక్ట్ ఫర్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఆర్ ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్. మీరు కనుక టెక్సస్లో ఉండి ఇలాంటి ప్రాపర్టీ ఏదైనా వీకెండ్ గెట్ అవే కోసం అని షార్ట్ టర్మ్ రెంటల్స్ కనుక చూస్తుంటే ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు మీ ఆర్ చెక్ ఇట్ ఇన్ ద Airbnb లింక్ దట్ ఐమ్ గోనా పోస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.